అమరావతి నిర్మాణ పనుల్లో ఆలస్యానికి కారణాలేంటి? నిర్మాణ సంస్థల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయా? మంత్రి నారాయణ ఎందుకంత సీరియస్ అయ్యారు? ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలినాళ్లలో 9 నెలల పాటు న్యాయపరమైన చిక్కులు, పరిపాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఇబ్బందులు వచ్చాయి. తదనంతరం వర్షాలతో 3 నెలల పాటు సమయం వృధా అయిపోయింది. ఇక గడిచిన 2 నెలలుగా పనుల్లో వేగం పెరుగుతుందని అంతా భావించారు. కానీ కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం కారణంగా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గెజెటెడ్ అధికారుల క్వార్టర్స్, గ్రూప్ డి ఉద్యోగుల క్వార్టర్స్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. పనులు నెమ్మదిగా సాగుతుండటంపై కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఇలా జరిగితే ఎప్పటికి పూర్తవుతాయని మండిపడ్డారు. పనుల్లో నిర్లక్ష్యం ఉంటూ ఆలస్యానికి కారణమైన ఆ సంస్థకు చెందిన 2 ప్రతినిధులను వెనక్కి పంపాలని నారాయణ ఆదేశించారు. పని చేయలేకపోతే వెనక్కి వెళ్లిపోవాలని అసహనం వ్యక్తం చేశారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే సీఎం చంద్రబాబుకే సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అసహనం అంటే ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ చేయాలా? ఆ టార్గెట్ చేయనప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ చెప్తాను. ఫ్రంట్ డోర్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తెచ్చేశారు, జరుగుతూ ఉంది. ఇంటర్నల్ డోర్స్ ఇంకా రాలేదని అడిగాను. యాక్చువల్గా ఇటువంటి మా లెవెల్లో మేము పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం మేము అడగటం, చెప్పటం, గట్టిగా చెప్పటం. ఈరోజు వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను. వాళ్ళ కంట్రీ హెడ్తో మాట్లాడుతున్నాం, రీజనల్ హెడ్ బెంగళూరు వాళ్ళతో మాట్లాడుతున్నాం.